మహత్తర ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. గర్భాలయంలో బాలరాముడు కొలువుదీరనున్నాడు. అక్కడ జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని అయోధ్య నుంచి మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, రాముని సన్నిధి అయోధ్య, రాముని సామ్రాజ్యం, ప్రపంచంలోని హైందవులందరూ కూడా ఎదురు చూస్తున్న వేళ రానే వచ్చింది. ఇక 4 రోజులు మాత్రమే మిగిలి ఉంది ప్రతిష్టాపన కార్యక్రమానికి. ప్రస్తుతం మనం అయోధ్యలో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఆసక్తిగా ఆ బాలరాముని ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని వీక్షించేందుకు అందరూ కూడా ఎదురు చూస్తున్న వేళ ఇక 4 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇవాళటి నుంచి అత్యంత వైభవోపేతంగా ప్రతిష్టాపన కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఇవాళ బాలరాముడు ఇప్పటికే అయోధ్యలోని ఈ ఆలయానికి చేరుకున్నాడు. విగ్రహానికి రామజన్మ భూమి స్థలం ఇదే. రామజన్మ భూమి దగ్గర బాలరామునికి ప్రత్యేక పూజలు కూడా ఇవాళ నిర్వహించబోతున్నారు. నిన్న రాత్రే రామ్లల్లా విగ్రహం ఈ ఆలయానికి చేరుకుంది. ఇవాళ మధ్యాహ్నం 1:20 మహాసంకల్పంతో ప్రారంభమవుతుంది. ఏ పూజలు ప్రతిష్టా కార్యక్రమాలు చేసినా మొదట విఘ్నేశుని పూజతో ప్రారంభమై సంకల్పంతో ప్రారంభమవుతుంది. ఆ కార్యక్రమం ఇవాళ మధ్యాహ్నం 1:20 ఈ అయోధ్యలోని ఆలయ ప్రాంగణం దగ్గర ప్రారంభమవుతుంది. ఆ తర్వాత గణేశాంబిక పూజ, వరుణ పూజ, చతుర్వేదోక్త పుణ్యాహవాచనం, మాతృకా పూజ, వసోర్ధర పూజ, ఇలా అనేక ఆచార్యులు, చాలా మంది ఋత్విక్కులుగా పేర్కొనబడేటువంటి పండితులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటారు. వారందరికీ ఋత్విక్కరణం, మధుపర్క పూజ, ఇక మండప ప్రవేశం. మొదట బాలరాముని ప్రతిష్ట కార్యక్రమం 22న ఉంటుంది. కానీ ఈ మధ్యలో ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే ప్రతిష్టాపన మహోత్సవాలకు నాంది పూజతో మొదలవుతుంది. అలాగే పృథ్వీ, కూర్మ, అనంత వరాహ యజ్ఞభూమి పూజ, యజ్ఞాలు 3 ప్రాంతాలలో పెద్ద ఎత్తున హోమగుండాలను ఏర్పాటు చేశారు. వాటికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం కూడా, పంచగవ్య ప్రోక్షణ కూడా జరగబోతోంది. ఇక మండపాంగ వాస్తు పూజ, ఈ ప్రాంగణం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంగణం దగ్గర వాస్తు పూజ కూడా నిర్వహించబోతున్నారు. అలాగే మంటప పూజ, ఆయుధాలు, జెండా, దిక్పాలకులు, ద్వారపాలకులకు పూజలన్నీ కూడా ఇవాళ నిర్వహించబోతున్నారు. ఇక ప్రధానమైనటువంటి ఘట్టం బాలరామునికి ఆ బాలరాముని విగ్రహానికి జలాదివాసంతో మొదలవుతుంది. మొత్తం ఒక హౌజ్ లాగా ఏర్పాటు చేసి అందులో పూర్తిగా నీళ్లు నింపి అందులో బాలరాముని విగ్రహాన్ని ఉంచుతారు. ఆ మొదట జలాదివాసం, ఆ జలాదివాసంగా పేర్కొనబడే దాన్ని కూడా ఇవాళ ఏర్పాటు చేస్తారు. అలాగే గంధాదివాసం, గంధంతో కూడా పూర్తిగా నీటిలో ఉన్నటువంటి గంధంలో ఆ బాలరాముని విగ్రహాన్ని ఉంచుతారు. సాయంత్రం ఆరాధన, అలాగే హారతితో ఈరోజు కార్యక్రమం అంతా పూర్తవుతుంది. కాబట్టి మనం చూస్తున్నాం ఇదే ప్రధానమైనటువంటి ద్వారం. ఈ ద్వారంలో నుంచి కేవలం 100 మీటర్ల దూరంలో ఆలయం ఉంది. ఆలయం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ భక్తులను, సాధారణ భక్తులను కూడా అనుమతిస్తున్నారు. కానీ ఈ ప్రధాన ఆలయం దగ్గరికి మాత్రం అనుమతించట్లేదు. లోపట బాలాలయం ఉంది. ఎప్పుడైతే ఈ ఆలయ ప్రారంభం జరిగిందో అప్పుడు బాలాలయాన్ని, ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు. అక్కడ రాముని విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ బాలాలయం వరకు మాత్రమే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం 20వ తేదీన జరిగేటువంటి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం తర్వాత ఈ ప్రధాన ఆలయంలోకి కూడా సామాన్య భక్తులను అనుమతిస్తామని ఇప్పటికే ట్రస్ట్ పేర్కొంది. కాబట్టి భక్తుల జనసందోహం కూడా అయోధ్య వైపు వస్తోంది. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. జై శ్రీరామ్ నినాదాలతో అయోధ్య ప్రాంతం అంతా కూడా మారుమోగిపోతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.